సర్కార్ బల్లె చదివే పొల్లగాళ్లకు మాపట్జాం బువ్వ పెట్టే పథకం ఎప్పటి సందో ఉన్నది. అయితే ఉన్నోళ్ళ పొల్లగాండ్లు ఎట్లాగో ప్రైవేట్ బల్లెకు పోతారు. ఆలు ఓంగా సర్కార్ బల్లెకొచ్చేది ఒక పేద బక్కొల్ల పిల్లలే అని అనుకున్న సర్కారు బల్లె పెట్టినట్లే కాలేజీల సుతా మాపట్జాం బువ్వ పథకం పెట్టాలని సోచాయించింది. ఇక జుడురియా ముచ్చటేంటిదో ఇక సర్కారు కాలేజీలలో ఇంటర్ చదివేటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు గీ ముచ్చట మీకోసమే ఇక జాగ్రత్తగా నూరి. తెలంగాణ సర్కారు మీకు తీయడి ముచ్చట చెప్పింది. 2024-25 అకాడమిక్ ఇయర్ కెంచి ఇక మీరు చదవబోయే ఇంటర్ కాలేజీలలో మాపట్జాం బువ్వ పెట్టబోతున్నాం అని కుర్దు సీఎం సారే చెప్పిండు. అంటే ఇదివరకు సర్కారు బళ్ళల్లో ఎట్లయితే మాపట్జాం బువ్వ పెట్టిరో అట్లనే కాలేజీలలో సుతా అదే నమూనాలో బువ్వ పెట్టబోతున్నారు అన్నట్టు. ఇప్పటికే ఈ ముచ్చట మీద కాగితాలు కల్పలు తయారు చేయాలని అధికారులకు ఆర్డర్లు కూడా వేసింది సర్కారు. లెక్కకైతే కాలేజీ అంటే ఏ మండలానికో ఒకటి ఉంటది. ఇక దాని చుట్టుముట్టుండేటి ఊళ్ళలో చదువుకునేటి పొల్లగాళ్ళంతా కాలేజీకే పోవాలంటే చాలా దూరమే పోవాల్సి వస్తుంది. క్లాసులో ఓ 50-60 మంది అనుకుంటే అందులో ఓ 10-15 మంది దానిక మధ్యాహ్నం డుమ్మ కొడుతుంటారు భూవ అందక. ఇక కొందరైతే టిఫిన్ డబ్బా వంక పెట్టుకుని నడవలనే ఆపేసిన వాళ్ళు చూస్తున్నారు చదువుల్ని. ఇక అట్లా సర్దిపువ్వ చేయంగా చదువుకు పొల్లగాళ్ళు దూరం అవుతుందని సూచాయించిన సర్కారు ఎంత ఖర్చు అయినా సరే కాలేజీ పొల్లగాళ్ళకు సుతా మాపట్జాం బువ్వ పెట్టాలి, చదువుకు దూరం కాకుండా చెయ్యాలి అని ఈ నిర్ణయం తీసుకుందన్నట్టు. ఇక తెలంగాణ మొత్తం మీద 425 సర్కార్ జూనియర్ కాలేజీలు ఉంటే అందులో 1,70,000 మంది దాకా చదువుకుంటున్నారట. వాళ్ళందరికీ మాపట్జాం బువ్వ పథకం పెట్టాలంటే ఒక్కో విద్యార్థికి పూటకో 25 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అట్లా ఏడాది పొడుగుతో చూసుకుంటే సర్కారు మీద 100 120 కోట్ల దాకా బరువు పడుతుందట. అయినా సరే ఈ బడ్జెట్ లో దానికోసం సుతా ఇన్ని పైసలు తీస్తాం, పొల్లగాళ్ళ చదువుకు తిప్పల కాకుండా చూసుడే మా సర్కారు లక్ష్యం అన్నట్లు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి సారు. మరి ఇక తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇక మాపట్జాం బువ్వకైతే రందేం లేదు, మంచిగా తినులి, మంచిగా చదువుకోరి. ఏం చెప్తున్నా.